హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్న్ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కార్న్ సాలడ్‌కి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన కార్న్స్, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, హాఫ్ నిమ్మకాయ చెక్క, ఉల్లిపాయ తరుగు, కావాలనుకుంటే టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే మిరియాల పొడి, ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఉడకబెట్టిన కార్న్స్‌ని ఒక బౌల్‌లోకి వేసుకోవాలనమాట. ఈ కార్న్స్‌ని నేను మొక్కజొన్న పొత్తుని ఉడకపెట్టి దాని నుంచి తీసుకున్నాను. మీరు ఫ్రోజెన్ కార్న్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా కార్న్స్‌ని బాయిల్ చేసిన తర్వాత బౌల్‌లో వేసుకొని బాగా మ్యాష్ చేయాలి. చేత్తో చాలా గట్టిగా మ్యాష్ చేయకుండా కొంచెం సాఫ్ట్‌గా మ్యాష్ చేసి తర్వాత ఆనియన్స్‌ని కలపాలనమాట. ఆనియన్స్ ఎప్పుడు మనము చాలా చిన్నవి కట్ చేసుకోవాలి సాలడ్‌లోకి కాబట్టి. పొడుగ్గా అలా కట్ చేసుకునే కన్నా చాలా చిన్న స్లైసెస్‌లా కట్ చేసుకుంటే బావుంటుందనమాట. 2 బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటేనే బావుంటుంది. స్పూన్‌తో కూడా వాడొచ్చు. కాకపోతే చేత్తో మిక్స్ చేస్తే కొంచెం 2 మిక్స్ అయ్యి ఆ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి కదా! అందుకని నేను చేత్తో మిక్స్ చేసుకోమంటున్నాను. ఆ తర్వాత మనము క్యారెట్ తురుముకున్నాం కదండీ! మీరు గ్రేటర్‌లో కూడా వేసుకోవచ్చు ఆర్ చాపర్‌లో కూడా వేసుకోవచ్చు. నాకు తురిమితే ఇష్టం కాబట్టి నేను తురుముకొని వేసుకున్నాననమాట. లేదంటే ఆనియన్స్ లాగే చిన్న చిన్న స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. తురిమితే ఏంటి అంటే క్యారెట్ ఎక్కువ ఫ్లేవర్ అనేది తగలదనమాట. ఇట్లాగా కార్న్స్ హైలైట్ అవుతాయి. ఎందుకంటే కార్న్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. సో, ఈ 3 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదండీ! గ్రీన్ చిల్లీ కూడా మీరు పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న పీసెస్ అయితే ఎందుకంటే చిన్న చిన్నగా కట్ చేసుకోమంటున్నాను. ఈ కార్న్స్ అనేవి చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి. అదే వెజిటబుల్స్ అనుకోండి స్లైసెస్ పొడుగ్గా కట్ చేసుకున్నాం కాబట్టి బానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి కార్న్స్ చిన్న సైజ్ కాబట్టి కార్న్స్ కన్నా మిగిలిన ఐటెమ్స్ అన్నీ కొంచెం తక్కువ ఫ్లేవర్ మనకి తగిలేటట్టుగా చూసుకోవాలనమాట. ఈ అల్లంని కూడా నేను గ్రేట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోలేదు. యాస్ ఇట్ ఈజ్ క్యారెట్ లాగే గ్రేట్ చేసేసుకున్నాను. సో, ఎందుకంటే మనం తినేటప్పుడు అల్లం ఫ్లేవర్ అనేది ఎక్కువ తగలదనమాట. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని, తర్వాత నిమ్మకాయ పిండుకోవాలనమాట. ఇక్కడ మీరు టమాటో కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకు టమాటో వేస్తే నచ్చదు. అందుకని నేను టమాటో వేసుకోలేదు. బట్ టమాటో వేస్తే చాలా బావుంటుందని చెప్పారనమాట నేను లాస్ట్ టైమ్ చేసినప్పుడు. బట్ ఆ ఫ్లేవర్ నాకు నచ్చలేదు. అంటే ఇది జస్ట్ ప్యూర్‌లీ కార్న్ సాలడ్ కాబట్టి నేను టమాటో యూజ్ చేయట్లేదనమాట. సో, టమాటో రీప్లేస్ చేసడానికి నేను ఇక్కడ నిమ్మకాయ వాడాను. కొంచెం ఎక్కువ వాడుకోవచ్చు మీకు పులుపు కావాలనుకుంటే. ఫైనల్‌గా సాల్ట్. నేనిక్కడ పింక్ సాల్ట్ వాడానండి. మీరు నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అలాగే రాక్ సాల్ట్ కూడా మీరు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ప్యూర్‌లీ ఆప్షనల్ అనమాట. అండ్ తర్వాత నేను బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నాను. ఇలా అన్నీ వన్ బై వన్ వేసుకొని నీట్‌గా మనం మిక్స్ చేసేసుకోవాలనమాట. మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా అన్నిట్లికి పట్టేటట్టుగా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. సో, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయిపోయిందండి. ఇంతే మన కార్న్ సాలడ్ చాలా ఈజీ. బట్ ఇది ఎవ్రీ డే తినొచ్చు. లేదు అంటే ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇవ్వచ్చు. ఎట్లాగైనా చేయొచ్చనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చాలా హెల్తీ అండి. వెయిట్ లాస్‌కి మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఎలా అంటే మనకి జంక్ ఫుడ్ తినాలనుంటుంది. ఏదైనా ఎప్పుడైనా మంచిగా తినాలి, టేస్టీగా తినాలనుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ తక్కువ టైంలో అయిపోవాలి. మళ్ళీ ఫిల్లింగ్‌గా కూడా ఉండాలి. అలాంటప్పుడు ఇట్లాంటి సాలడ్స్ తింటూ ఉంటే ఏమవుతుందంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తాం. ఇన్‌స్టంట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తామనమాట. ఇంకొక టిప్ ఏంటి అంటే కిడ్స్‌కి ఇది నచ్చదు అని మీరు అనుకుంటే మాత్రం పాపడ్స్ ఉంటాయి కదండీ! ఆ పాపడ్స్ మీద ఈ చాట్ అనేది మనం పెట్టిచ్చామనుకోండి, వాళ్ళు అది చాలా స్పెషల్‌గా ఫీల్ అయ్యి తింటారనమాట. సో, కిడ్స్ కూడా స్నాక్ టైమ్‌గా కూడా బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ హెల్తీ స్నాక్ ఇది. హెల్తీ కాబట్టి మనము ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా మనకి హెల్త్‌కి ఏదో ఒక విధంగా మనకి హెల్ప్ చేసేవే అనమాట. అందుకని అందరూ మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పర్టిక్యులర్‌గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి. ఎవ్రీ డే ఈవినింగ్ మాత్రం ఈ స్నాక్ తిన్నారు అంటే నైట్ మనం ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది. చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. సో థాట్ మనము వెయిట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ అండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.